కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిందని అందుకు సంతకాల స్వీకరణ కార్యక్రమం చేపట్టామని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలెండ్ సత్యనారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్ వ్యాపార చేతిలో పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లా స్వామి, పూదరి శివ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎంపీటీసీ సంజయ్ రెడ్డి గారికి మరియు శ్రీనివాసరెడ్డి గారికి, మన జిల్లా అధికార ప్రతినిధి బోలస్వామి గారికి, మన జమ్మికోట కిసాన్ సెల్ అధ్యక్షులు పరశురామన్న గారికి, అందరికీ ప్రతి గ్రామం నుంచి వచ్చేసిన మన అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు మన కేసీఆర్ ఏం చేసిండు? మన అయ్యా మీరు దొడ్డువర్లు పెట్టద్దు, సన్నవర్లు పెట్టాలి, సన్నవర్లకు మేము మద్దతు ధర చేద్దామని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేసిండు? నట్టేట ముంచిండు. ఎకరాన 15 బస్తాల నుంచి 16 బస్తాల మధ్యలో వెళ్తాయి. దానికి పెట్టుబడి టూ మచ్గా పెట్టుబడి అయింది అన్నట్టు. మళ్ళీ ఒకటి ఏమన్నాడు? అయ్యా మీరు మొక్కజొన్న మాత్రం వానకాలం వేసుకోతే యాస తప్పకుండా కొంటాను అన్నాడు. ఇప్పుడేమంటాడు? కేంద్రం చేసింది, కేంద్రం నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు? బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి కింది తీస్తాయి, మనకు వస్తాయి మొక్కలు 1100, 1200కి ఇక్కడ దొరుకుతాయి, మళ్ళీ నేనెట్లా కూడా ఉన్నాయా అని నట్టేయడం వచ్చి. ఒక్కసారి మీరు ఆలోచించారయ్యా రైతులారా. మళ్ళా పత్తి కడ ఏమన్నాడు? ఎట్లున్నా కొనాలని చెప్పాడు. ఇవాళ పత్తి అమ్మితే ఏరిన కూలు కూడా వస్తున్నాయి మనకు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టింది? ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుల మీద మనకు ఇవాళ మోడీ గారు మనల్ని కూడా నట్టేయడం ముంచినట్టు రైతులను. కాకపోతే మనం ఆలోచించుకునేలేము. అయ్యా ఇవాళ మనకు 2500 రూపాయలు మద్దతు ధర కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఇవాళ రైతు సంతక సేకరణ పెట్టడం జరిగింది. మనకు మద్దతుగా రైతులందరూ ఇవాళ చాలా మంది సంతకాలు